మైనటువంటి వస్తువుల కోసము, లోక సంబంధమైనటువంటి వాటి కోసము ఖ్యాతి వారం రోజులు సమయాన్ని వృధా చేసుకుంటే ఆమెకు ఏమీ దొరకలేదు. అలాగే యెహోషువ కూడా ఏం చేశాడు? తనకు విజయం కావాలంటే ఎవరి వైపు చూడాలనుకుంటున్నాడు? దేవుని వైపు చూడాలని అనుకున్నాడు. ఇక్కడ మనకు లెసన్ ఏమేంటున్నానా? యెరికో కూలుట. బైబిల్ గ్రంథం నుండి యెహోషువ 5వ అధ్యాయము 13వ వచనం చూడండి. మన లెసను యెరికో కూలుట. ఈ యెరికో కూలుట అనేది యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ ఏముంది? యెహోవా యెరికో ప్రాంతంలో అతడు కనులెత్తి చూడగా అతనికి దూసిన కత్తి చేత కనిపించింది. యెహోషువ ఎక్కడికి వెళ్ళాలి? యెరికోకు వెళ్ళాలి. యెరికో పట్టణానికి వెళ్ళాలి అంటే యెహోషువ మధ్యలో అతను యోర్దాను నదిని దాటి వెళ్ళాలి. దేన్ని దాటి వెళ్ళాలి? యోర్దాను నదిని దాటి వెళ్ళాలి. యోర్దాను నదిని దాటాలంటే మామూలుగా దాటచ్చా? దాటలేము కదా. షిప్ అయినా కావాలి, బోట్ అయినా కావాలి. కానీ ఇక్కడ యెహోషువ యోర్దాను నది దాటడానికి ఇక్కడ ఎవరున్నారు? యెహోషువ. ఈ నదిని దాటాలి అంటే అతను ఏం చేశాడు? ఏం చేస్తారు? ప్రార్థన చేశాడు. ఎర్ర సముద్రాన్ని ఏమైంది? ఎర్ర సముద్రము రెండు పాయలుగా చీలింది. ఎవరు చీల్చారు? దేవుడు, యెహోవా దేవుడు చీల్చాడు. అలాగే ఈ యోర్దాను నదిని కూడా దేవుడు 2 పాయలుగా చీల్చి యెహోషువ తనతో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ప్రజలందరూ కూడా ఈ యోర్దాను నదిని దాటడానికి 2 పాయలుగా చీల్చి అది ఏమైంది? ఎండిన నేలగా మారింది. ఎండిన నేలగా మారింది. నడవాలంటే నేల కావాలి కదా, నదిలో నడవలేరు కాబట్టి ఎండిన నేలగా మారింది. ఈ ఎండిన నేల యోర్దాను నదిని దాటి అవతలికి వెళ్తే కానీ యెరికో పట్టణము ఉంటుంది. ఈ యెరికో పట్టణము చేరుకోవడానికి యోర్దాను నది నుంచి యెరికో పట్టణానికి మధ్య దూరము దాదాపు 110 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 110 కిలోమీటర్లు. అక్కడికి ప్రయాణం చేయాలంటే 22 గంటలు పట్టి ఉండొచ్చు వాళ్ళకు. యెరికో పట్టణము చేరుకోవడానికి 22 గంటలు పడుతుంది. ఎక్కడి నుంచి? యోర్దాను నది నుంచి యెరికో పట్టణము చేరుకోవడానికి యెహోషువ మరియు ఇశ్రాయేలీయుల ప్రజలకు ఎంత పడుతుంది? 110 కిలోమీటర్లు అంటే 22 గంటలు ప్రయాణం చేసి యెరికో పట్టణం చేరుకోవాలి. ఆ యెరికో పట్టణం చేరుకున్న తర్వాత ఏం చేశాడంటే యెహోషువకు తన కన్నులెత్తి చూశాడు. ఎవరి వైపు? దేవుని వైపు చూశాడు. ఎందుకు? యెరికో పట్టణము చాలా బలమైనటువంటి పట్టణము. ఆ పట్టణమును జయించాలి అంటే యెహోషువకు ఏం కావాలి? బలం కావాలి, సైన్యం కావాలి. అవన్నీ కూడా దేవుడు ఇస్తాడు అని చెప్పేసి కన్నులెత్తి చూడగానే యెహోషువకు ఒక వ్యక్తి కనిపించాడంట. అతని చేతిలో ఏముందో చూడండి. ఖడ్గము, దూసిన కత్తి చేత ఉన్నటువంటి ఒక వ్యక్తి కనిపించాడు. కనిపిస్తూనే యెహోషువ అడిగాడు అతను ఎవరు అని చెప్పేసి. చూసినప్పుడు దూసిన కత్తి చేత ఉన్న వ్యక్తి కనిపిస్తే యెహోషువ ఏమడిగాడు? ఎవరు నువ్వు? మా పక్షంగా వ్యాజ్యమాడడానికి వచ్చావా లేదా మా విరోధి పక్షంగా వ్యాజ్యము ఆడడానికి వచ్చావా అని చెప్పేసి అడిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అతను ఏం చెప్పాడు? లేదు అని చెప్పాడు. మా పక్షంనా అంటే యెహోషువ పక్షంనా అని అర్థం. అక్కడ విరోధి అంటే ఎవరు? యెరికో పట్టణస్థులు కదా. యెరికో పట్టణాన్నే జయించడానికి కదా యెహోషువ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దూసిన కత్తి చేత ఉన్న వ్యక్తి లేదు అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు యెహోషువ ఏమనుకున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి యెహోవా యొక్క సేనాధిపతి, యెహోవా యొక్క
సేనాధిపతి అని వెంటనే ఏం చేశాడంటే సాష్టాంగపడి నమస్కరించి అక్కడ ఉన్నది యెహోవా సేనాధిపతి అని అనుకున్నాడు. అనుకొని ఏమన్నాడు అంటే, నా ఏలినవాడా, నీవు ఏమో ఆజ్ఞాపిస్తున్నావు నాకు అని చెప్పేసి అడిగినప్పుడు ఈ సేనాధిపతి ఏం చెప్పాడంటే యెహోషువతో, నువ్వు ఉన్నట్టు ఇక్కడ ఏమన్నాడు యెహోషువ, ఎలా ఉన్నాడు, కాళ్ళకి ఏమున్నాయి, చెప్పులున్నాయి కదా, నువ్వు నిలబడినటువంటి స్థలము పరిశుద్ధమైనటువంటి స్థలము కాబట్టి నీ కాళ్ళ జోళ్ళను నీవు విప్పివేయము అని చెప్పాడు. వెంటనే ఇక్కడ చూడండి, చెప్పులు ఎక్కడున్నాయి, కాళ్ళకున్నాయా, లేదు. పరిశుద్ధ స్థలంలో చెప్పులు వేసుకొని తిరగకూడదు, నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైనది కాబట్టి నీ కాలి జోళ్లను తీసివేయము అని చెప్పినప్పుడు వెంటనే యెహోషువ ఎదురుగా ఉన్నటువంటిది యెహోవా దేవుడు అని చెప్పేసి సాష్టాంగపడి నమస్కరించాడు. ఆ సాష్టాంగపడి నమస్కరించిన తర్వాత అతను ఎవరని గుర్తెరిగాడు, ఎవరని చెప్పాడు, అవి పోతే ఉంటాయిలేనా, వాటి కోసం చూడొద్దు, ఇక్కడ విను. ఇక్కడ ఉన్న వ్యక్తి ఎవరు, సేనాధిపతి యెహోవా దేవుడు పరలోకం నుంచి వచ్చారు అని చెప్పేసి యెహోషువ ఏం చేశాడంటే తను సమాధానము దొరికేంత వరకు సాష్టాంగపడి దేవునితో ప్రార్థనలోనే గడుపుతూ ఉన్నాడు. ఎందుకు, యెరికో పట్టణాన్ని జయించాలి కాబట్టి ప్రార్థనలో గడుపుతూ ఉన్నాడు. ఎంతసేపు గడిపి ఉంటాడో మనకు అక్కడ తెలియదు, కానీ తన మనసుకు హృదయానికి నెమ్మది కలిగేంత వరకు దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నీవు భయపడవద్దు, నీకు జయం ఇచ్చువాడను నేనే, కాబట్టి నీవు నీ సైన్యంతో యెరికో పట్టణము పైన దండెత్తమని చెప్పాడు. అప్పుడు యెహోషువ తనకున్నటువంటి బలము చాలదు. ఎందుకు, యెరికో పట్టణం అనేది ఎలా ఉందో చూడనా, చాలా పెద్దది, బలమైన గోడల చేత ఉంది. ఇశ్రాయేలీయుల యొక్క భయము చేత యెరికో పట్టణాన్ని గట్టి బలమైనటువంటి గోడల చేత కట్టారు. మరియు యెరికో పట్టణాన్న బలమైన గోడల చేత పట్టాయి. యెరికో పట్టణం పైన ఇశ్రాయేలీయులు ఎత్తుతారని చెప్పేసి ఇశ్రాయేలీయులకు భయపడి యెరికో గోడలు బలంగా ఉన్నాయి. ప్లస్ ఇక్కడ చూడండి, ద్వారము ఉంది. ఇశ్రాయేలీయులు ప్రజలు లోపలికి వెళ్ళిన వాళ్ళు బయటికి రాకుండా ఈ ద్వారాన్ని బలంగా మూసివేయబడి ఉంది. కాబట్టి అక్కడ ఏం చేశాడు యెహోషువ, ఈ బలమైన గోడలు పట్టణాన్ని చూసి భయపడ్డాడు. మనసులో భయం వేసింది. ఏదైనా ఒక పని చేయాలంటే అది పెద్దగా ఉందనుకోండి, మీరు కూడా ఏం చేస్తారు, ఈజీగా చేస్తారా, సంతోషంగా భయపడ్డాడు. భయపడి ఏం చేశాడంటే తను మనసులో భయపడుతూ ఉన్నప్పుడు తనకు తన ప్రజలు మరియు దేవుడు తనకు ధైర్యాన్ని ఇచ్చారు. నీవు ధైర్యంగా ఉండు, ధైర్యము తెచ్చుకొనుము, నేనే నీకు ముందు నడుచువాడను, నేనే నీకు తోడై ఉంటానని దేవుడు చెప్పినప్పుడు వెంటనే యెహోషువ ఏం చేశాడు, దేవుని ఆజ్ఞకు లోబడాలి, నా సొంత ప్రయత్నం కాదు, నా శక్తి కాదు, దేవుడు ఏది చెప్తే ఆజ్ఞ ఇస్తే దాన్ని నేను చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. అనుకొని చిత్తము ప్రభువా, నీ ఆజ్ఞ చొప్పున నేను నడుచుకుంటాను, ఆజ్ఞ ఇమ్మని అడిగినప్పుడు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు యెహోషువకు. ఏమని అంటే 6 దినములు యెరికో పట్టణము చుట్టూ మందసమును ఎత్తుకొని తిరగమని చెప్పాడు. అది బైబిల్ గ్రంథంలో యెహోషువ 6వ అధ్యాయంలో ఉంది. చూడండి నాన్న, 3వ వచనము, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి యొక్క మారు దాని చుట్టూ తిరగవలను, అలాగూ 6 దినములు చేయిచు రావలను అని చెప్పారు. చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మందసాన్ని తీసుకొని
యాజకులు బూరలు పట్టుకొని 6 దినములు రోజు ఒకసారి ఉదయమునే లేచి యెరికో పట్టణం చుట్టూ దేవుని చిత్త ప్రకారం తిరుగుతూ ఉన్నారు. ఆ తిరిగేటప్పుడు యెహోషువ తన సైన్యం ఉంది కదా, ప్రజలతోటి ఏం చెప్పారంటే, మీ కంఠధ్వనిని వినపడనివ్వవద్దు, మీరు మౌనంగా తిరుగుడి, నేను చెప్పేంత వరకు మాట్లాడొద్దు అని యెహోషువ చెప్పాడు. ఫస్ట్ ఏమో యెహోషువకు ఆయన దూతలు కనిపించాడు. రెండవసారి యెహోషువ ఆజ్ఞ ప్రకారం ఏం చేశారు, యెరికో పట్టణం చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఎన్ని రోజులు తిరుగుతున్నారు? 6 దినములు. దినానికి ఎన్నిసార్లు తిరగమన్నారు? దినానికి ఎన్నిసార్లు? దినము అంటే ఒక రోజు, రోజుకు ఒకసారి మాత్రమే తిరగమన్నారు. ఎలా తిరగమన్నారు? దేవుని మందసాన్ని తీసుకొని యాజకులు మందసానికి ముందు నడుస్తూ ఉంటారు. కొంతమంది యాజకులు మందసాన్ని మోస్తూ ఉన్నారు, వెనుక ఇశ్రాయేలు ప్రజలు. ఆ విధంగా రోజుకు ఒకసారి యెరికో పట్టణం చుట్టూ తిరగమని దేవుడు ఆజ్ఞాపించాడు. అలాగే తిరుగుతున్నారు. అలాగే మౌనంగా దాని చుట్టూ తిరిగితే విజయం వస్తుందా? కానీ దేవుడు ఇచ్చే ఆజ్ఞ, దేవుడు చేసే క్రియలు మౌనంగా మనము లోబడితే అది మనకు విచిత్రంగా వింతగా కనిపిస్తుంది. కానీ ఆ తర్వాత దేవుడిచ్చేటువంటి విజయాలు చాలా అద్భుతంగా ఉంటాయి అని చెప్పేసి నమ్మాలి ఇక్కడ. ఎందుకంటే మౌనంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. 6 రోజులు తిరిగారు. 7వ రోజు దేవుని యొక్క ఆజ్ఞ వేరుగా ఉన్నింది. 6 రోజులు అయిపోయిన తర్వాత 7వ రోజు మళ్ళీ దేవుని యొక్క ఆజ్ఞ వేరుగా ఉంది. 7వ రోజు ఏం చేయమన్నాడు అంటే, వీళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా, రోజు తిరిగి సాయంకాలం అయ్యే వరకు ఏం చేసేవాళ్ళంటే, ఇశ్రాయేలీల పాలెంలో వెళ్ళి నిద్రించి మళ్ళీ ఉదయం వచ్చి తిరిగేవాళ్ళు. అట్లా 6 రోజులు తిరిగిన తర్వాత 7వ రోజు దేవుని ఆజ్ఞ వేరుగా ఉంది. 7వ రోజు ఏం చేయమన్నారంటే, పెందల కడనే లేచి 7 మారులు కోట చుట్టూ తిరగమని చెప్పారు. ఎన్నిసార్లు? ముందేమో రోజుకు ఒక్కసారి. అట్లా ఎన్ని రోజులు? 6 రోజులు తిరిగారు. తర్వాత 7వ రోజు 7 సార్లు కోట చుట్టూ తిరగాలి. 7 సార్లు తిరిగిన తర్వాత నేను ఎప్పుడైతే మీకు ఆజ్ఞాపిస్తానో అప్పుడు కేకలు వేయుడి అని చెప్పారు. బూరలు ఊదుతారు యాజకులు. ఆ బూరల శబ్దం వినిన తర్వాత కేకలు వేయుడి అని చెప్పారు. కేకలు వేస్తే కోట స్వాధీనం అవుతుందా? మౌనంగా తిరిగితే అవుతుందా? దేవుడు అందుకే కొన్నిసార్లు మౌనం వహించమని చెప్పాడు. మౌనంగా ఉండకుండా యాజకులు తిరుగుతూ ఉంటే దాని వెనక వీళ్ళు తిరుగుతూ సనిగి ఉండే వాళ్ళేమో, ఇది వెర్రితనము అనుకుని ఉండేవాళ్ళేమో. అలా తిరిగితే బలమైనటువంటి ఆ కోట ఎలా కూలిపోతుంది అనుకొని ఉండేవాళ్ళేమో. అది జరగకుండా ఉండడానికే మౌనంగా తిరిగారు. 7వ దినము ఎప్పుడైతే వాళ్ళు 6 సార్లు అయిపోయి 7వసారి తిరిగేటప్పుడు బూరలు యాజకులు ఊదినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ ఏం చెప్పాడు యెహోషువ? బిగ్గరగా కేకలు వేయమన్నారు. బిగ్గరగా కేకలు వేయమంటే ఎలా వేసి ఉండొచ్చు వాళ్ళు? ఆ కేకలు ఏమై ఉండవచ్చు? జయకీర్తనలు ఉంటాయి. దేవుడు జయమిస్తున్నాడు, దేవుడు జయమిస్తున్నాడు అని చెప్పేసి బిగ్గరగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజలందరూ అరుస్తూ ఉన్నారు. అలా అరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోట గోడలు మొత్తము కూడా కూలిపోవడం జరిగింది. బలమైనటువంటి కోట ఉంది కదా, ఆ కోట గోడలన్నీ కూడా కూలిపోవడం జరిగింది. ఇది చూడడానికి ఆశ్చర్యంగానే ఉంది కదా, వింతగానే ఉంది. కానీ దేవుని యొక్క అద్భుత కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయని నమ్మాలి. ఇశ్రాయేలు యెహోషువకు ఎవరు తోడుగా ఉన్నందువల్ల ఈ అద్భుత కార్యము, ఆశ్చర్యకార్యం జరిగింది? దేవుడు తోడుగా ఉన్నాడు, దేవునికి విధేయత చూపించాడు, దేవుని ఆజ్ఞలకు లోబడ్డాడు. కాబట్టే దేవుడు చెప్పినటువంటి ప్రకారము చేయబట్టి 7వసారి బూరలు ఊదినప్పుడు అక్కడ ఉన్నటువంటి కోట గోడలన్నీ కూడా కూలిపోయాయి. కోట గోడలు కూలిపోయిన వెంటనే ఇశ్రాయేలీల ప్రజలు కోటను నిలువునా ఎక్కి పట్టణం లోపలికి వెళ్ళారు. ఆ పట్టణం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం ఎలాంటిది? యెరికో పట్టణం.
ఎరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణము. ఎరికో పట్టణము శాపగ్రస్తమైనటువంటి పట్టణము. కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత యెహోషువ మళ్ళీ ఒక మారు తన ప్రజలతో చెప్పాడంట, అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులను ఏది మీరు తాకవద్దు. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో ఏది మీకోసం తాకినా కూడా మీరు పాపం చేసినట్లే శాపగ్రస్తులైతారు. కాబట్టి వాటినేటిని కూడా తాకవద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న గాడిదెలను, గొర్రెలను, మనుషులను కత్తివాతన చంపబడ్డారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ హతమార్చారు. హతమార్చిన తర్వాత అక్కడ ఏవేగుల వారిని రక్షించిన ఒక కుటుంబం ఉంది. ఎవరు వాళ్ళు? రాహాబు కుటుంబాన్ని వెతికి పట్టుకోవాలంటే ఎలా వెతుకుతారు, ఎలా గుర్తిస్తారు కదా? ఏమి దారము? ఎర్రని దారము రాహాబు యొక్క ఇంటి కిటికీకి కట్టమని చెప్పారు వేగులవారు కదా. ఆ పట్టణానికి విజయం వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని రక్షిస్తారు అని రాహాబు ఏం చేసింది? కిటికీకి ఎర్రని దారం కట్టింది. వేగులవారు వెళ్ళి ఆ ఇంటిని వెతికి ఇద్దరు ఆ కుటుంబంలో ఉన్నటువంటి రాహాబును, ఆమె తల్లిని, తండ్రిని మరియు తన యొక్క అన్నదమ్ములను అందరినీ కూడా బయటకు తీసుకొచ్చారు. వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చి మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా ఏం చేశారు? సంహరించేశారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి విలువైన వస్తువులు ఉన్నాయి కదా, ఏమేమి ఉన్నాయి? వెండి, బంగారము, ఇత్తడి, ఇనుము వీటన్నిటిని కూడా యెహోవా యొక్క ధాన్యాగారంలో పెట్టారు. తీసుకెళ్ళి పెట్టి ఆ తర్వాత ఎరికో పట్టణాన్ని మొత్తాన్ని కూడా అగ్ని చేత దహించి వేశారు. ఎందుకని? అగ్ని ఎక్కడ దేంట్లో దహించేస్తాం మనము? అది శాపగ్రస్తమైనటువంటి పట్టణము కాబట్టి అగ్ని చేత దహించి వేశారు. అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువును కూడా ఇశ్రాయేలీయులు ప్రజలు తీసుకోలేదు. తీసుకుంటే ఏమవుతారు? తీసుకున్న వాళ్ళు కూడా శాపగ్రస్తులు అవుతారు. కానీ ఇక్కడ ఒక కుటుంబం రక్షించబడింది. ఆ కుటుంబం ఎందుకు రక్షించబడింది? వేగుల వారు చెప్పినట్లు దేవుని పైన విశ్వాసము, నిరీక్షణ ఉంది. ఇశ్రాయేలీయుల ప్రజలు దేవుని యొక్క బిడ్డలు కాబట్టి వాళ్ళకి ఏం చేసిందామా? సహాయం చేసింది. అందుకే ఆమె కుటుంబము దేవుని యొక్క కృపను పొందింది. ఈలాగు దేవుని పైన విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగి ఉంటే దేవుడు ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు? ఆయన కృపను చూపిస్తాడు. దేవుని ఆజ్ఞలకు లోబడితే విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు యెహోషువ దేవుని ఆజ్ఞకు లోబడి సాష్టాంగపడి కన్నులెత్తి ఆయన వైపు చూశాడు కాబట్టే యెహోషువకు విజయము లభించింది. ఎరికో పట్టణం యొక్క గోడలు కూల్చగలిగాడు. అది యెహోవాకు సాధ్యమా? దేవునికే సాధ్యమైంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏం చేయాలి? దేవుని ఆజ్ఞలు వినాలి. ప్రియ చిన్న బిడ్డ, ఇప్పటి వరకు నువ్వు దేవుని నమ్ముకోకపోతే నీ పాపములను కడగడానికి ఎవరున్నారనుకోవాలి? యేసుక్రీస్తు నిజమైన రక్షకుడు. అందుకే కదా రాహాబు రక్షింపబడింది. తనతో పాటు తన కుటుంబం మొత్తము కూడా రక్షింపబడి దేవుని కృప పొందింది. అంతేకాకుండా రాహాబును ఏం చేశారు? తీసుకొచ్చి ఇశ్రాయేలీల ప్రజల యొక్క పాలెము వెలుపట ఆమెకు నివాసం ఉండేటట్టు ఏర్పాటు చేశారు. ప్రతి పాపము నుండి, శాపం నుంచి రక్షించేవాడు యేసుక్రీస్తు అని తెలుసుకోవాలి. తెలుసుకొని నువ్వేం చేయాలి? యేసు ప్రభువు ఎర్ర దారం దేనికి గుర్తు? యేసు రక్తానికి గుర్తు. కాబట్టి యేసు ప్రభు సిలువలో కార్చినటువంటి పరిశుద్ధమైనటువంటి రక్తం చేత నీ యొక్క పాపము కడగడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. నిన్ను తన బిడ్డగా చేసుకోవడానికి ఈ క్షణమే ఆయన సిద్ధంగా ఉంటాడు. నిన్ను పరలోకంలో ఉంచడానికి తోడుగా ఉంటాడు. అంతేకాకుండా ప్రకటనలో ఏం చెప్పాడు అంటే, నా స్వరం ఎవరైతే వింటారో వారితో నేనును, నాతో కూడా వారును ఉంటారు, వారితో భోజనం చేస్తాను అని చెప్పాడు. చదవండి నాన్న. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనము. ప్రకటన 3వ అధ్యాయము
20 వచనము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయును. కదా, దేవుణ్ణి రక్షకుడిగా అంగీకరిస్తే దేవుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాడు. నిన్ను తనతో పాటు పరలోకంలో ఉంచుతానన్నాడు. నిజమైన రక్షకుడు కాబట్టి ఈరోజైనా నీవు పాప క్షమాపణ పొందు. ఎరిక గోడలు ఎంత బలమైనటువంటియో అంత బలమైనటువంటి శోధనలు నీలో కూడా ఉంటాయి కదా. స్కూల్లో కొన్ని పనులు చేస్తూ ఉంటారు మీరు, అబద్ధము, మోసము, దొంగతనము కదా, లోభత్వము అంటే మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు పిసినారితనం అన్నమాట. కొన్ని మీలో కూడా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ అడిగితే ఇవ్వరు. ఇవన్నీ కూడా ఎరికే గోడలు ఎంత శోధనా గోడలు కదా, బలమైనవి. అలాంటి శోధనలు మీలో కూడా ఉంటాయి. అలాంటి పాపం పెద్ద పెద్దవి చేస్తేనే కాదు పాపము, ఇవి కూడా ఒక రకమైనటువంటి పాప క్రియలే. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఈ క్షణమైనా నీవు ఒప్పుకొని నీ యొక్క పాపాలకు విమోచన పొంది నీవు కూడా దేవుని వైపు కన్నులెత్తి చూసి ప్రార్థిస్తే దేవుడు నిజంగా నిన్ను ఆయన నీ బిడ్డగా చేర్చుకుంటాడు. కాబట్టి మోకరించి ప్రార్థించి, దేవుడా నా పాపాలను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో. ఎరికో గోడల వంటి శోధనలు నా హృదయంలో ఉంటే వాటిను తీసివేసి నాకు విజయాన్ని ఇయ్యి. నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. సిలువలో కార్చినటువంటి రక్తం చేత నన్ను నా పాపాలు కడుగు అని ప్రార్థన చేసుకోండి. ప్రేమ తండ్రి, ఘనమైన దేవా, మీ పాదాలు కొంత ఆచరించుకుంటున్నాం. మా దేవుడిగా, మా రక్షకుడిగా, మా కాపరిగా మీరు మాకున్నందుకే ఆచరించుకుంటున్నాం. నిన్న దినంలో కూడా మొదటి పాఠము, రెండవ పాఠము కూడా నేర్చుకోవడానికి ఇచ్చిన కృపకే వందనాలు. ఈ దినము కూడా ప్రభా, ఎరుకో కూలుట నీ బిడ్డలకి ఏ విధంగా మీరు విజయం అనుగ్రహిస్తూ వచ్చినారు. ఇశ్రాయేలు ప్రజలకి మీరు మాట్లాడుతూ వచ్చిన మీ మాటలను బట్టి ఆచరించుకుంటున్నాం. బిడ్డలో మీ కార్యం జరిగించండి. మీరెంత గొప్ప దేవుడవో వారు ఎరగటానికి నాయన అన్ని కృపను అనుగ్రహించమని వేడుకుంటూ తిరిగి క్లాసెస్ వెళ్తుండగా మీ సన్నిధి ఉంచమని యేసు ప్రభు నామంన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అట్లా కూర్చోండి. ఓకే ఓకే ఇస్తాక అందరు కూర్చోవాలి అట్లే. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఈరోజు కొత్తగా అల్లరి చేయొద్దు. చేతులు ఎత్తమన్నా, లేమన్లా చేతులు ఎత్తండి. గుడ్, మంచిది. మిగతా రోజు కూడా రావాలి, ఏ రోజు ఆబ్సెంట్ కావద్దు, సరేనా? ఓకే. నిన్న దినం వచ్చిన వాళ్ళు ఎవరు? చాలా మంది వచ్చినారా? సరే. ఎవరికి 2 గంటల వాక్యాలు వచ్చు? మెమరీ వర్స్, 2 మెమరీ వర్స్ వచ్చా? లెసన్ నేమ్ కూడా చెప్పాలి. లెసన్ నేమ్ చెప్పాలి, మెమరీ వర్స్ కూడా చెప్పాలి. ఫస్ట్ లెసన్ నేమ్ ఏంది? సరే చెప్పాలి, మెమరీ వర్స్ కూడా చెప్పాలి, సరేనా? ఎంతమందికి వచ్చి చేతులు ఎత్తండి. 2 మెమరీ వర్స్. వచ్చా? సరే. గర్ల్స్కి ఎవరు వచ్చు? ఒక్కదానికే. చేతులు పైకి ఎత్తాలి, మరి చేతులు కూడా పైకి ఎక్కుతుంటే ఎట్లా? సరే. గ్రీన్ చున్నీ నువ్వులే. 2
ఫస్ట్ లెసన్ ఏం చెప్పాలి, తర్వాత మెమరీ వర్క్ చెప్పాలి. సరేనా? ఫస్ట్ లెసన్ నాయకుడిగా ఎవరు నవ్వేది? తీసేస్తా, తీసే. సెకండ్